హల్లెలూయా. హల్లెలూయా అందరిది, అందరూ చెప్పచ్చు హల్లెలూయా. ఈ సమయంలో మరి 2025వ సంవత్సరము కృతజ్ఞత అర్పణల పండుగను పురస్కరించుకొని సంభవించిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ సంఘ కార్యవర్గం అంతటికి, అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, ట్రెజరర్ గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, మన ముఖ్యంగా ప్రియమైన అన్నకి ప్రత్యేకమైన సంఘ కాపురి గారికి, పాస్టర్ గారికి, సంఘం అంతటికి, బ్యాప్టిస్ట్ వేదాంత కళాశాల తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సంఘం అంతటికి కృతజ్ఞత అర్పణల పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. నాకు నచ్చిన 2 పాటలు పాడారు. మొట్టమొదటిది ఇందాక స్తుతి ఆరాధనలో పాడిన పాట ఎంత మధురము యేసునామము. ఆ పాట ఎవరు రాశారు తెలుసా? ఎవరైనా చెప్తారు ఆ పాట ఎవరు రాశారు? ఆ పాట రాసింది స్టూవర్ట్పురం సుధాకర్ గారు. ఆ పాట ప్రభునందు నిద్రించిన మరి దేవుని యొక్క సేవకులు, ఆయన ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించిన గజదొంగ, ఆయన రాశారు ఈ పాట ఎంత మధురము యేసునామము. మరి కొన్ని అనారోగ్య కారణాల వల్ల 7 సంవత్సరాల క్రితమే ప్రభువును నిద్రించి ఉన్నారు. నేను యూత్లో ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చి మా చర్చిలో మీటింగ్స్ పెట్టించాను. అన్నతో నాకు మంచి ఫ్రెండ్షిప్. రెండవది నాకు అందరం కలిసి పాడుకున్న మంచి అద్భుతమైన పాట 135వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన. రండి సువార్త సుమా. ఆంధ్ర బిలిగ్రామ్ సెమినరీ మాజీ ప్రిన్సిపల్ గారు, మరి ఆచార్య ఏపీ మాస్లామణి గారు, ఆయన రచించిన పాట, అద్భుతమైన పాట. ఆయన మా చిన్నప్పుడు, అంటే నాకు కూడా తెలీదు, మా నాన్నగారు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, ఇంకా విజయవాడలో ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర క్రైస్తవ మహాసభలు జరుగుతుండేవి. కృష్ణానగర్ ఈ ఆనంద భారత్లో ఆ మీటింగ్ కాదు, ఆనంద భారత్లో జరుగుతుంది ఆ మీటింగ్ కాదు. ఓకే, ఆంధ్ర క్రైస్తవ మహాసభ. పెద్ద సేవకులు, అద్భుతమైన వాక్య పరిచర్య అందించేవాడు. ఏబి మాస్లామణి గారు, ఆర్ ఏలియా గారు, పిఎల్ పరంజ్యోతి గారు, ఏడి సికామణి గారు. అప్పుడులో వాళ్ళు పెద్ద ప్రసంగికులు. మాస్లామణి గారు ప్రత్యేకత ఏంటంటే, మీరు గమనించారో లేదో, ఆయన రచించిన పాటలన్నింటికి మినిమం 5 చరణాలు ఉంటాయి. 5 చరణాలు ఉంటాయి. ఈ ఆంధ్ర క్రైస్తవ మహాసభలు సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగేవి. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు ఒక చరణం నేర్పించేవారు. అంటే మొదటి రోజే అన్ని చరణాలు నేర్పిస్తే జనాలు వెళ్ళిపోతారని సోమవారం ఒక చరణం, మంగళవారం ఒక చరణం, బుధవారం ఒక చరణం, లక్షవారం. అందుకని మాస్లామణి గారి పాటలు గమనించినట్లయితే 5 చరణాలు ఉంటాయి మినిమం. ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట రచించేవారు అన్నమాట మాస్లామణి గారు. ఆయనకి ఆంధ్ర బిలిగ్రామ్ అని పేరు పెట్టారు. బిలిగ్రామ్ గారి ప్రసంగాలు విని కొంచెం సౌండ్ తగ్గించాము. బిలిగ్రామ్ గారి ప్రసంగాలు విని మార్మన్స్ పొందిన వారు ఉన్నారు. ఆయన బిలిగ్రామ్ గారు అద్భుత కార్యాలు, సూచక్రియలు ఏం చేసేవాడు కాదు, ఓన్లీ ప్రసంగం. ఒకసారి ఢిల్లీ వచ్చారంట బిలిగ్రామ్ గారు. ఎక్కడికి? ఢిల్లీ వచ్చారు. యమునా నది తీరంలో హోటల్ తాజ్ అనే ఉంటుంది ఢిల్లీలో. లైవ్ వెళ్తుందా? లైవ్ అయితే ఆపాయి. మీడియా నమ్మలేదు. అది
బిల్లీ గ్రామ్ గారు తాజ్ హోటల్లో ఉంటే రాత్రి 12 గంటలకి రాత్రి 12 అందరూ పడుకొని ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానమంత్రి గారు ప్రైవేట్ కార్లు గవర్నమెంట్ కార్లో కాదు, దుప్పటి వేసుకొని అదే ఏమంటారు రగ్గు కప్పుకొని ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చి రగ్గు కప్పుకొని ప్రైవేట్ ట్యాక్సీలో బిల్లీ గ్రామ్ గారు ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపు కొట్టాడండి. ఎవరు? భారత ప్రధానమంత్రి గారు జవహర్లాల్. ఇది జరిగిన సంఘటన. జవహర్లాల్ నెహ్రూ గారు తలుపు కొడితే తలుపు తీశారంట బిల్లీ గ్రామ్. ఈ దుప్పటి తీశారంట. తీసరికి జవహర్లాల్ ప్రధానమంత్రి చూస్తే సెక్యూరిటీ అక్కడ లేదు, ఒక్కడే వచ్చాడు. అరే బాబు, నీకు ధనం పెడతాను, ఇంకొకసారి భారతదేశానికి రాకరా బాబు, నువ్వు వచ్చావంటే భారతదేశం అంతా క్రైస్తవులు అయిపోతారు. He said, please don't visit India again. If you come again, India will become a Christian nation. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే మాస్లాముని గారి ప్రసంగాలు అలా ఉండేవి. ఈ రోజుల్లో ఎవరు ఏం చెప్తాడో తెలియదు. ప్రసంగం మొదలైన దగ్గర నుండి క్యాప్ ఆడు కనబడకుండా కింద నుండి ఒక 4 లైట్లు. అంటే సిబిసిఎల్సి కాపరి ఆయన. సిబిసిఎల్సి సంఘంలో పనిచేసిన కాపరి. మండపేటలో రామచంద్రపురంలో పనిచేశారు ఆయన పాస్టర్గా. మండపేట రామచంద్రపురంలో సిబిసిఎల్సి సంఘాల్లో కాపరిగా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దైవజనుడు. ఈ దినాల్లో ఆ బ్యాప్టిస్ట్ విలువలు కలిగిన వారు కానీ, బ్యాప్టిస్ట్ సిద్ధాంతాలు తెలిసిన వారు కానీ, బ్యాప్టిస్ట్ యొక్క రక్తం కలిగిన వారు కానీ సంఘాల్లో చాలా బాధ అనిపిస్తుంది. చూస్తే 150 సంవత్సరాలు పండుగ చేసుకున్నాం, 151వ సంవత్సరం, కానీ ఆ విలువలు లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నాం. అసలు బ్యాప్టిస్టు యొక్క సిద్ధాంతం ఏంటి? మనకి ప్రధానమైన సిద్ధాంతం, ప్రధానమైన ఆయుధం ఏంటంటే దేవుని గ్రంథం. దీన్ని మించింది లేదు మనకి. అందుకని మీరు గమనించారో లేదో, వాక్యంలోకి వెళ్ళిపోతారు. ప్రసంగం చేసే పోడియము పైన ఉన్నది, ప్రభురాత్రి సంస్కార బాగా కింద ఉంటారు. అంటే మనకి ప్రధానమైనది వాక్యమే. వాక్యాన్ని మించింది లేదు. అంటే మిగతా సంఘాల్లో ప్రభురాత్రి భోజనం బల్ల పైన ఉంటుంది, కానీ మన చర్చలో పైన ఉండదు, కింద ఉంటుంది. ఎందుకంటే మనకి వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాక్యము ప్రధానమైనది. అది బ్యాప్టిస్టు యొక్క సిద్ధాంతం. దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది బ్యాప్టిస్ట్ చర్చ్. అందుకనే మనం 2 గంటలైనా ప్రసంగం చేయగలం. అలాగే నీకు నేను 2 గంటలు చేయ కంగారు పడవద్దు, వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో మరొకసారి మరి పెద్దలను స్మరణ చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. మరొకసారి మరి సంఘము పెద్దల యొక్క కృషితో, పెద్దల యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా మరి ప్రార్థనా పరులైన వారి యొక్క సహకారంతో సంఘం యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంది. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా సెమినరీ కుటుంబ పక్షంగా, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరి పక్షంగా మరొకసారి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నాకు కృతజ్ఞత అర్పణల పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. మనం చదువుకున్న 3 వాక్య భాగాలు, పాత నిబంధన వాక్య భాగము, కొత్త నిబంధన వాక్య భాగము, పత్రిక వాక్య భాగము, ఈ 3 వాక్య భాగాలను కూడా మనము ఈ యొక్క ఉదయకాలంలో మనము ధ్యానం చేద్దాం. ప్రియ స్నేహితులారా, ప్రియ సంఘమా, మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని ప్రధానమైన విషయాలను మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. దానికంటే ముందు ఒకసారి లేవి కాండము 23వ అధ్యాయము, లేవి కాండము 23వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. లేవి కాండము 23వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మిమ్మలను అంగీకరించినట్లు
యాజకుడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. యెహోవా మిమ్ములను అంగీకరించినట్లు యాజకుడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క ఉదయ కాలమందు ఇటు రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, గర్వపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, మరొకసారి ప్రభువా ఈ యొక్క పండుగ దినాన్ని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి నీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటామని నమ్ముచు మీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఈ యొక్క కృతజ్ఞత అర్పణల పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క పండుగ ఎందుకు వచ్చింది, ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తాం. ది ఫస్ట్ థింగ్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఫెస్టివల్. పండుగ యొక్క ప్రారంభము, పండుగ యొక్క స్థాపన. మనం ఇంకా కొంచెం సొంత తగ్గించి, ఎందుకంటే ఏసీ కదా మామూలుగానే నమ్మరు కాదు. ది ఆరిజిన్ ఆఫ్ ది ఫెస్టివల్, పండుగ యొక్క స్థాపన. ఇశ్రాయేలీకి 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీకి 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అందులో 3 ప్రధానమైన పండుగలు. మొట్టమొదటిగా పస్కా పండుగ. ఈ పస్కా పండుగ లేకపోతే పులియని రొట్టెల పండుగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే సాధారణంగా ఈ యొక్క పండుగ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ఏ విధంగా విడిపించబడి ఉన్నారు, దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీని ఏ విధంగా విడిపించి ఉన్నాడు, ఇశ్రాయేలీల యొక్క విడుదలకు సాదృశ్యమైన పండుగ మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, లేకపోతే పులియని రొట్టెల పండుగ, పాస్ ఓవర్. ఈ యొక్క పండుగలో మనం సాధారణంగా ఈ యొక్క పండుగ ఎప్పుడు వస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే ఏప్రిల్ మాసాల్లో ఇశ్రాయేలీలు ఈ యొక్క పండుగను చేసుకుంటూ ఉంటారు. అంటే నిస్సాను మాసము 14వ దినమున మీరు యెహోవాకు పండుగ ఆచరించవాలి. మొట్టమొదటి పండుగ ఇశ్రాయేలీలకి మొట్టమొదటి పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ, అనగా పస్కా పండుగ. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల యొక్క రెండవ పండుగ అనగా అది ఆ యొక్క పండుగను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీల యొక్క రెండవ పండుగ అతి ప్రాముఖ్యమైన పండుగ పెంతెకోస్తు పండుగ, 50th డే. అంటే పస్కా పండుగ జరిగిన 50వ దినమున పెంట 50th డే పెంతెకోస్తు పండుగ. ఇది ఇశ్రాయేలీల యొక్క రెండవ ప్రధానమైన పండుగ. ఈ యొక్క పండుగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఇది ప్రథమ ఫలముల పండుగగా పిలవడం జరిగింది. దిస్ ఇస్ నోన్ యాజ్ ది ఫెస్టివల్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్. ఫెస్టివల్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్. ఈ యొక్క పండుగను ఇశ్రాయేలీలు జూన్ జూలై మాసాల్లో ఇశ్రాయేలీలు ఈ పండుగను చేస్తూ ఉంటుండేవారు అన్నమాట. ఇది రెండవ పండుగ. అంటే పెంతెకోస్తు పండుగ 50వ దినమున, అనగా పస్కా పండుగ జరిగిన 50వ దినమున. అంటే పస్కా పండుగకు లోపలికి వచ్చిన వారు ప్రపంచం యొక్క నలుమూలలో ఉన్న ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి రావాలంటే యెరూషలేముకి రావాలి. ఏ పండుగకి? పస్కా పండుగకి రావాలి. అది మస్ట్ అండ్ షుడ్, అది రావాలి, తిరగలేదు. మన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్న ఎక్కడికి వస్తారు? క్రిస్మస్ వస్తారు, సంక్రాంతి వస్తారు, అంటే కోడి పందాలు చూడతారు. అలాగా ఇశ్రాయేలీలు క్రిస్మస్ రాకపోయినా సంక్రాంతికి వచ్చే క్రైస్తవులు ఉన్నారు, కోడి పందాలు చూడతారు.
కాబట్టి ఇశ్రాయేలీయులు పస్కా పండుగకు వచ్చిన వారు ఈ 50 దినములు కూడా అక్కడ ఉండి పెంతెకోస్తు పండుగ అయిన తర్వాత వారి యొక్క గమ్యస్థానాలకు వారు వెళ్తుండేవారు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఈ యొక్క పెంతెకోస్తు పండుగను ప్రథమ ఫలముల పండుగగా పిలవడం జరిగింది. ఇది 2వ పండుగ. దాని దగ్గర పోతాం మాట. 3వ పండుగ, 3వ అతి ప్రాముఖ్యమైన పండుగ ఏంటంటే గుడారాల పండుగ. ది ఫెస్టివల్ ఆఫ్ టబర్నికల్. ది ఫెస్టివల్ ఆఫ్ టబర్నికల్, ద ఫీస్ట్ ఆఫ్ ది టబర్నికల్. కాబట్టి ఈ 3 కూడా ఇశ్రాయేలీయులకి ప్రధానమైన పండుగలుగా కనబడుతున్నాయి. ది ఫెస్టివల్ ఆఫ్ టబర్నికల్. ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ లేకపోతే వారముల పండుగ మనం గమనించినట్లయితే దీని హీబ్రూ భాషలో షవోత్ అని పిలవడం జరిగింది. ఈ యొక్క పండుగ 7వ దినమున ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రథమ ఫలముల పండుగ లేకపోతే పెంతెకోస్తు పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం గమనించినట్లయితే ఇది 2 ప్రాముఖ్యతలు కలిగి ఉంది. మొట్టమొదటి వ్యవసాయపరమైన ఫలములు భూమిలో నుండి వస్తాయి. వ్యవసాయపరమైన ఫలములు భూమిలో నుండి వస్తాయి. నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది. చదవవలసిన మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉందో రాసుకోవచ్చు. వ్యవసాయపరమైన పండుగ నిర్గమకాండము 34వ అధ్యాయం 22వ వచనం. మరియు 2వ ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క పండుగ ఐగుప్తు దాస్యం నుండి విడుదలయు మరియు దేవుని మీద ఆధారపడుట అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. లేవి కాండము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పండుగ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు ప్రథమ ఫలములను తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగలో దేవుడు భూమి నుండి ఇచ్చిన ఫలములను వారు యెహోవా సన్నిధానానికి తీసుకొని వస్తారు. ఇది పెంతెకోస్తు పండుగ నాడు వారు వాటిని తీసుకుని వచ్చి యెహోవాకు వారు అర్పణ అర్పిస్తూ ఉంటుండారు. ఇది ది ఒరిజిన్ ఆఫ్ ద ఫెస్టివల్. ది పండుగ ఏ విధంగా స్థిరపరచబడినది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ 3 పండుగలు కూడా పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ 3 కూడా వెరీ గుడ్. చాలా బాగుంది. సెమినరీ స్టూడెంట్స్ కంటే బాగా చెప్తున్నారు. మా జోష్లో కోపం వస్తుంది. ఈ 3 కూడా యాత్ర పండుగలు అంటారు అన్నమాట. పిల్గ్రిమ్స్ ఫెస్టివల్స్. అందుకనే మరి ఇందాక యాత్ర కీర్తన చదివించాం. యాత్ర కీర్తనలు పిల్గ్రిమ్స్ ఫెస్టివల్ అంటే యాత్ర పండుగలు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ చేసుకోరు ఈ పండుగ? ఎక్కడ చేసుకోరు అంటున్నాను తెలుగు. ఎక్కడ చేసుకుంటారు కదా, ఎక్కడ చేసుకోరు? ఎక్సలెంట్. ఎక్కడ చేసుకోరు? ఇంట్లో చేసుకోరు. ఈ 3 పండుగలు కూడా ఎక్కడ చేసుకోవాలి? బయట చేసుకోవాలి. అంటే యాత్రలో చేసుకోవాలి. ఈ 3 కూడా దీస్ 3 festivals are called as pilgrims festivals. అంటే 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. కానీ ఈ 3 కూడా పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, 3 గుడారాల పండుగ, పాస్ఓవర్, పెంటెకోస్ట్ అండ్ ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్. ఈ 3 కూడా ఇశ్రాయేలీయులకి యాత్ర పండుగలుగా పిలువబడుతున్నది. ఆరిజిన్. ఇప్పుడు పండుగ చేయు విధానము ఎలా చేయాలి? ఈ పండుగ వాట్ ఈస్ ద వే టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్? ఇప్పుడు నాకు చెప్పాను కదా, పెంతెకోస్తు పండుగకి యెరూషలేముకి వచ్చేస్తారు అందరూ కూడా. పస్కా పండుగకి యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చిన వారు 50 దినాలు యెరూషలేములో ఉండి 50వ దినం కంటే 43వ దినమున పెంతెకోస్తు పస్కా పండుగ అయిన 43వ దినమున
అంటే పెంతెకోస్తు పండుగకి వారం దినముల ముందు పండుగ ఏ విధంగా చేయాలి. ది ఫస్ట్ వన్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఫెస్టివల్. రెండవది ది ఆర్డర్ ఆఫ్ ది ఫెస్టివల్. పండుగ చేయు విధానము ఎలా చేయాలో దేవుడికి తెలియజేస్తారు. ఇప్పుడు మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం పొందాం. 26వ అధ్యాయము మొదటి వచనం నుండి జాగ్రత్తగా చదువుతాం. ఎవరైనా దయచేసి సహకరించండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి ఆగుదాం. ఇక్కడ ఇప్పుడు ఎలా చేస్తారు పండుగ? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం ఇశ్రాయేలీకి ఏం చెప్పినా కూడా దేవుడు ప్రతిరోజు ఒక మాట చెప్తుండేవాడు. మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చాను. మనకు కూడా చెప్పుకుంటాడు. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా, ఏసీ వేసుకున్నాము, కొత్త పెళ్లి మీ గొప్పతనం కాదు, అదేంటి నా యొక్క కృప. ఈరోజు ఏదో మీరు ఏసీ వేసి తీసుకున్నారు, లేకపోతే మీ చర్చిలో కింద ఒక 100 మంది కూర్చొని ఆ స్క్రీన్లో చూస్తున్నారు, ఇది మీరు అనుకోవచ్చు నేను నా వల్ల ఇది అయిందే. ఇదేం కాదు. దేవుని ఇశ్రాయేలీయులు దొరికిపోతున్నారు ప్రతిదానికి. దేవుడు ఏమంటున్నాడు? అరే మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాను? దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాను కాబట్టి మీరు నాకు పండుగ చేయాలి. యూ హ్యావ్ టు సెలబ్రేట్ అండ్ యూ హ్యావ్ టు వర్షిప్ మీ. మీరు నన్ను ఆరాధన చేయాలి. మీరు మీ యొక్క జీవితాలు నాకు మహిమకరంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులు కుటుంబాలన్నీ కూడా యెరూషలేము దేవాలయం దగ్గరికి చేరుకుంటాయి. యెరూషలేము దేవాలయం దగ్గరికి చేరుకుంటాయి. యెరూషలేము దేవాలయం లోపలికి మెయిన్ గేట్కి, ఆలయ ప్రాంగణానికి, ఆలయానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నమాట. ఆ గ్రౌండ్ చుట్టూ ఎవరికి వారు గుడారం వేసుకుని ఉంటారు. గాంధీ గారి కుటుంబం, రంజిత్ కుమార్ గారి కుటుంబం, వీరభద్రయ్య గారి కుటుంబం, సంపత్ గారి కుటుంబం, ప్రెసిడెంట్ గారు, అన్ని కుటుంబాలు ఆ యొక్క ఆలయం చుట్టూ ఉన్న గ్రౌండ్ లో ఏమి గుడారాలు వేసుకొని ఉండాలి. ఎప్పుడు రావాలి? 43వ రోజు రావాలి. ఏ పండుగ జరిగినా 43వ రోజు, పస్కా పండుగ జరిగిన 43వ దినాన్ని లోపలికి రావాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక్కసారి ఆ వాక్య భాగానికి వెళ్దాం. ఎక్కడికి? లేవీకాండము 23వ అధ్యాయములో చూసినట్లయితే ఏ విధంగా పండుగ చేయాలి అన్న విషయాన్ని దేవుడైన యెహోవా తెలియజేస్తున్నాడు. కాబట్టి అయితే 7వ నెల 39వ వచనం చూద్దాం ఒకసారి. 39వ వచనం. కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను. మొదటి విశ్రాంతి దినము 8వ దినము విశ్రాంతి దినము. కాబట్టి ఈ యొక్క వారములు కూడా, ఈ యొక్క వార దినములు అనగా 43వ దినమున లోపలికి వచ్చిన వారు 50వ దినం వరకు దేవునికి అర్పణ అర్పించవలసింది. ఈ గుడారాలు పట్టుకొని ఉన్నవారు ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు మీకు ఇచ్చిన, ఒకసారి మరలా ద్వితీయోపదేశకాండం పోదాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో చూసినట్లయితే పండుగ చేయు విధానము ఏ విధంగా అంటే 2వ వచనంలో ఉంది. నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా నామమునకు ఒక నిమిషం ఎక్కడ ఉంచాలి? ఎందులో ఉంచాలి? మందిరం కాదు.
తెలుగు జాగ్రత్త చదవాలి. మీరు బాపాడారు, ఒక దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ తాంబూర సితార, మీరు ఎలా పాడతారని చూశాను. తంబూర సితార, తాంబూర. కాబట్టి తెలుగు అంటే నాకు తెలుగు సాంగ్ రాదు, కాబట్టి తంబూర సితార. అలా మీ గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు మొట్టమొదటిగా కుటుంబ యజమాని ఏం చేయాలంటే ఆ గుడారం దగ్గర ఉన్నవారు, ఆ గుడారం దగ్గర వేచి ఉన్నవారు గంపలో ప్రథమ ఫలములను ఉంచి యెహోవా యొక్క సన్నిధానమునకు దాన్ని తలని పెట్టుకోవాలి. ఎవరు తేవాలి? అది ఇంటికి ఒకరే వస్తారు. లవ్ ఫీస్ట్ అంటే మొత్తం పక్కింటి కూడా వచ్చారు. దేవుడు నీకు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు మీ యొక్క కుటుంబాల్లో చేసిన మేలులను బట్టి, దేవుడు మీ యొక్క జీవితాల్లో చేసిన కార్యములను బట్టి మీరు యెహోవాకు కృతజ్ఞత చెల్లించవలసిన సమయము ఆసన్నమైనది. అదే కృతజ్ఞత అర్పణల పండుగ. అది కృతజ్ఞత అర్పణ, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్, ది ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణల పండుగ. కాబట్టి గంపలో ఉంచి రెండవదిగా దేవుని మందిరములకు దానిని తీసుకొని రావాలను. రెండవది. మూడవదిగా ఏర్పరచుకున్న స్థలములకు వెళ్ళి ఆ దినముల్లో ఉండు యాజకుని యొద్దకు పోయి, ఇప్పుడు ఆ గంపలో పెట్టిన ఫలములు ఎలా వస్తారు తెలుసా? ఇశ్రాయేలీలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు. కుటుంబం అంతా కూడా, ఇంటికి ఒకరు రారు, గుడికి చర్చికి దేవాలయానికి ఇంటికి ఒకరు, కుటుంబం అంతా కలిసి ఆ గంపలో ఉంచి కుటుంబ యజమాని ఆ యొక్క గంపను అంటే దేవుడిచ్చిన భూఫలములను ఫల సంగ్రహ పండుగ, ది ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్రూట్స్, ఫల సంగ్రహ పండుగ. మనకి అలవాటు అయిపోయి ఏ పండుగ అంటాం? కోత పండుగ అంటాం. అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో కోసేయడమే. ఆర్టీసీ వాడు తీసుకోలేని నోటు, బ్యాంక్ వాడు తీసుకోలేని నోటు, అవన్నీ అనువాదం వరకు దాచి ట్రాన్స్ఫర్ పర్సన్ మనకి ఎక్కడ పనికిరాని నోట్లు ఎక్కడ వేస్తామో దేవుడికి ఇచ్చే దాంట్లో పోయిడే, ఆడికి ఇంటికి ఇచ్చేస్తుంటాం. దేవుడికి మీరు ఎవరికంటే మొత్తం మేకంతా ఇక్కడ వేసేస్తారు ఫుల్గా. అంటే మంచి మాస్టర్ చెప్పాలంటే గుడ్డ ఎక్కడ వేస్తారు? అక్కడ సతీష్ కుమార్ దగ్గర, జైపాల్ దగ్గర, అనిల్ కుమార్ దగ్గర. మన గుడికి ఆరిపోతుండదు, పట్టించుకోడు. గుడికి ఆరిపోతుండదు, పట్టించుకోరు. అంటే మీరంటే ఏసీ పడుతున్నారు, మంచిదే. నమ్మిన నమ్మకం సత్యం. బ్యాప్టిస్ట్ సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరంటే మనమే. నేను ఆవనగడ్డ నుండి నిత్యాపం తిరుగుతుంటాను. కొన్ని సంఘాల్లో కరెంట్ ఉండదు, కొన్ని సంఘాల్లో కష్టం. కానీ ఆ ఊళ్ళో అందరూ టీచర్లే. పోస్ట్ ఆఫీస్ అని చెప్తున్నాడు. ఇక్కడ నుండి హైదరాబాదు, మెడ్రాసు, మనియాటలు వెళ్తాయి సార్. అసలు సంసభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చేదని కలిసాడు. ఒకడు పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ఆ ఊళ్ళో. సార్ వీళ్ళందరూ మర్యాదలు పంపిస్తారు సార్, సతీష్ కుమార్కి జైపల్లి అప్పుడు ఊళ్ళో పంపించారు సార్ అన్నాడు. దేవుడికి ఇచ్చేదాంట్లో మీరు దేవుని కుటుంబ యజమాని ఏం చేయాలంటే ఆ గంపలో ఉంచి మోకాళ్ళతో నడుచుకుంటూ కుటుంబం అంతా కూడా ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని మందిరమునకు తీసుకొని రావాలి. మందిరమునకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ గంపలో ఉన్న ఆ యొక్క పనులు ఎవరు చేతికి ఇవ్వాలి? యాజకుని చేతికి ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు చూద్దాం ఒకసారి. లేవికాండము 25వ అధ్యాయం పదాం. లేవికాండము 25వ అధ్యాయం 23వ అధ్యాయము
9వ వచనం, మరియు యెహోవా మోషేకు సెలవిచ్చినట్లు నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను నీకు ఇచ్చిన దేశంలో మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఆ పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఎక్కడ చేస్తారంటే ఈ లోపలికి వస్తారు కదా, ఏంటంటే గుడారం దగ్గర నుండి లోపలికి, ఇంకా గుళ్ళోకి రాదు. అక్కడ పెద్ద పెద్ద బలలు ఉంటాయన్నమాట. అక్కడ యాజకులు నిలబడి ఉంటారు. ప్రధాన యాజకుడు లోపల ఉంటాడు, యాజకులు ఉంటారు. వాళ్ళ చేతికి ఈ పంట ఇచ్చిన తర్వాత లేకపోతే ఇంటి పేరు చెప్పి, లేకపోతే ఆ కుటుంబం పేరు చెప్పి యెహోవాకు ఆ పనను యాజకుడు ఆ పంటలో ఆ పనలో ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా కింద పడతాయి. వాటిని కూడా సమకూర్చి యెహోవా మిమ్ములను అంగీకరించినట్లు అతడు యాజకుడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినములకు మరుదినము యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 16 వచ్చిన 23వ అధ్యాయం 16, 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము. ఎన్ని రోజులు చేయాలి పండుగ? 7 రోజులు చేయాలి. మొదటి రోజు ఒక పంట, రెండో రోజు ఒక పంట, మూడో రోజు ఒక పంట. దేవుడు మన యొక్క గత 2024వ సంవత్సరము కృతజ్ఞత అర్పణల పండుగ నుండి ఈ 2025వ సంవత్సరము కృతజ్ఞత అర్పణల పండుగ వరకు దేవుడు మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో, మన జీవితాల్లో చేసిన మేలును బట్టి దేవునికి అర్పణ అర్పించాలి. దేవునికి అర్పణ అంటే దేవుడు ఎన్ని మేలులు చేస్తే వాటన్నిటికీ ఒక్కొక్క అర్పణ వరము అర్పించే వారంగా ఉండాలి, అర్పించే వారంగా ఉండాలి. తర్వాత మళ్ళా ఈ యొక్క ద్వితీయోపదేశకాండానికి వద్దాం. 3వదిగా మనం గమనించినట్లు యాజకుని యొద్దకు తేవలను. తెచ్చిన తర్వాత యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశంలో నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని యాజకునితో చెప్పవలెను. మొట్టమొదటిగా గంపలో ఉంచాలి, రెండవది మందిరంలో తీసుకొని రావాలి, మూడవది యాజకులకి అప్పగించాలి. అప్పగించినప్పుడు ఏముండాలి? పాపపు ఒప్పుకోలు ఉండాలి. ఒప్పుకునవలెను. ఏం ఒప్పుకోవాలి? దేవునికి పాప పరిహార సంబంధమైన ఒప్పుకోలు ఉండాలి. కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్. అర్పణ అర్పించినప్పుడు ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అందరికీ తెలియాలని అర్పించడం కాదు. మన యొక్క అర్పణలో పాపపు ఒప్పుకోలు ఉండాలి. దేర్ షుడ్ బి కన్ఫెషన్ ఆఫ్ సిన్స్. ఎలా పడతారు కాబట్టి దేవుడు మనకు ₹1,00,000 చేతులని ₹1,00,000 ఇచ్చాడు కాదు. ఆ డబ్బులు ఎలా సంపాదించామన్నది దేవుని దగ్గర చెప్పాలి, దేవుని దగ్గర చెప్పాలి. అందుకనే అజ్ఞాత భక్తుడు స్వామివారి ఉండిలో ₹1,00,000 వేశాడంట. ఆడి పేరు చెప్తే పోలీసులు పట్టుకున్నారండి. న్యాయంగా సంపాదించిన డబ్బులు కాదు. అందుకనే అజ్ఞాత భక్తులు అంటారు. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, 4వదిగా పాపపు ఒప్పుకోలు. 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించినట్లయితే 26వ అధ్యాయంలో ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు కనబడుతున్నాయి. నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు, అతడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళను. ఈ 9వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు పాపాన్ని ఒప్పుకొని వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. పండుగ చేయు విధానంలో ఏముండాలంటే మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. అంటే కొన్ని పరిస్థితుల్లో ఈ సంవత్సరం మనం పండుగ తప్పుగా చేసుకుంటున్నాం. బయట స్టాల్స్ పెట్టాం అనుకోండి, లేకపోతే ఏమైనా స్టాల్స్ పెట్టినప్పుడు దారికి పోయే వారు చూసి ఏం జరుగుతుందంటే మా గుడిలో, మా చర్చిలో దేవుడు ఈ సంవత్సరం మా యొక్క జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఆశీర్వాదాలను బట్టి దేవునికి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నామని అన్యులకు చెప్పాలి.
ఈ ఏం చేస్తారంటే ఇశ్రాయేలు దేశంలో ఇలా చదువుకున్న లేవి కాండంలో పంటలను ఎత్తిన తర్వాత మిగిలిపోద్ది కదా, కింద అంతా పెట్టారు, చేతికి వచ్చిందే సంచులు వేస్తారు. మిగిలింది ఎవరి కొరకు వాడతారంటే పేదల కొరకు, విధవరాల కొరకు వాడతారు ఇశ్రాయేలు దేశంలో అవసరతల్లో ఉన్నవారు. కాబట్టి కృతజ్ఞత అర్పణల పండుగలో మనము సువార్తను ప్రకటించిన వారుగా ఉండాలంటే ఎప్పుడూ ఆహ్వానించే పరిస్థితి మన యొక్క సంఘంలో ఉండాలి, మన యొక్క జీవితాల్లో ఉండాలి. అందుకని 5-9 వచనాల్లో చూసినట్లయితే ఇశ్రాయేలీలు విశ్వాసాన్ని ప్రకటన చేస్తున్నారు. దే ఆర్ ప్రీచింగ్ దేర్ ఫెయిత్ ఇన్ జీసస్, ఇన్ యాహ్వే. యెహోవా యందు ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలుతేనెలు ప్రవహించుచున్న దేశమైన ఈ దేశము మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు అనే విశ్వాసాన్ని ఇశ్రాయేలీలు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఈ పండుగ చేయు విధానం మనం చూసినట్లయితే కంపలో ఉంచాలి, మందిరం మీద తీసుకొని రావాలి. ఎవరు రావాలంటే కుటుంబం అంతా కలిసి దేవునికి అర్పణ అర్పించాలి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చిలో ప్రతి సంవత్సరము చివరి ఆదివారం ఫ్యామిలీ సండే అని ఉంటుంది. సిఎస్ఐ చర్చిలో ప్రతి సంవత్సరము చివరి ఆదివారం ఫ్యామిలీ సండే. ఆ ఆదివారం కంపల్సరీ కుటుంబం అంతా గుడికి రావాలి. వచ్చి పుల్పీట్ దగ్గరికి వెళ్ళి కుటుంబం అంతా కాను సమర్పించాలి. కాబట్టి అంటే ఈ విధంగా దేవుడు మన యొక్క జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఆశీర్వాదాలను బట్టి బహిరంగంగా దేవుని మనం ప్రకటించేవారు. దేవుడు చెప్తారు, నీ తండ్రి సంచరించుచున్న అరాబీ దేశం, సిరియా దేశస్తుడు, కానీ మిమ్మల్ని తీసుకొని వచ్చి ఐగుప్తు దేశం నుండి తప్పించి నీకు వాగ్దాన దేశం పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ప్రథమ ఫలములను 10వ వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో ఈ స్థలంలో మనల్ని చేర్చి పాలుతేనెలు ప్రవహించుతున్న దేశమైన ఈ దేశంలో మనకి ఇచ్చాను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన యొక్క భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవాకు నీవు చెప్పవలెను. కానుక ఎవరిది? దేవుడు, మనది కాదు. దేవా, నీవు నాకు ఇచ్చిన దానిలో నేను నీకు. దేవుడు మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో, మన యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో మనకు చేసిన దానిని బట్టి దేవునికి మనము ఏమి సమర్పిస్తున్నాం ఈ యొక్క ఉదయకాలం నందు. వాట్ వి ఆర్ గివింగ్ టు గాడ్. ప్రభు, ఇది మాది కాదు, సమస్తము కూడా నీదే, నీ సన్నిధానానికి మేము తీసుకొని వచ్చి ఉన్నాం. కాబట్టి మనం అర్పణ అర్పించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించే వారిలో మనం ఉండాలి. When we give our offering, we should proclaim the greatness of God. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించే వారుగా ఉండాలి. ఆరాధనగా చూసినట్లయితే 11వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి. నమస్కారం అని ఉంది ఇక్కడ, కానీ అక్కడ చూసినట్లయితే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగం 135వ కీర్తనలో ఇందాక మనం పాడుతున్నాం కదా, మంచి పాట, మంచి మాట ఉపయోగించాడు ఆయన మాసలాబు గారు. యేసే ప్రజాపతి. ప్రజాపతి ఎవరు? ప్రజాపతి యేసేనండి, సృష్టికర్త, ప్రజాపతి, క్రియేటర్. హైందవ ధర్మశాస్త్ర ప్రకారము సృష్టికర్త, ప్రజాపతి, పదవులను పరిపాలించారు, సృష్టికర్త. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా సన్నిధానమున నీ యొక్క కుటుంబం అంతా కూడా యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి
సాష్టాంగ నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను ఈ దేశంలో ఉన్న పరదేశులను సంతోషం. కాబట్టి పండుగలో ఏముండాలి? దేవుని ఆరాధన చేసేవారుగా ఉండాలి. చివరిగా మనం ఈ పండుగ దినాన్ని సంతోషించేవారుగా ఉండాలి. మీరును ఈ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను. సంతోషించండి. అందుకని భక్తుడు సంతోషించుడి, అందరూ నాతో కలిసి సంతోషించు. ప్రియ స్నేహితులారా, మొట్టమొదటిగా ది ఆరిజిన్ ఆఫ్ ది ఫెస్టివల్, పండుగ యొక్క ప్రాముఖ్యత, స్థాపన గురించి తెలుసుకున్నాం. రెండవది పండుగ చేయు విధానం. మూడవదిగా మనం గమనించినట్లయితే అబ్జర్వింగ్ ద ఫెస్టివల్. పండుగలో ఉండవలసిన ఏమిటి, అర్పణలో ఉండవలసినవి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. అర్పణలో ఉండవలసినవి. ప్రియ స్నేహితులారా, ప్రియ క్రైస్తవ సంఘం, మనం చదువుకున్న మార్కు సువార్తకు వెళ్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు మనము చదువుకొని ఉన్నాం. యేసు కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయించుండేది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారు? దేవాలయంలో కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారు. ఇలా చూడండి, ఇశ్రాయేల్ దేశంలో కానుకల పెట్టికి 7 గొట్టాలు ఉంటాయి. గొట్టాలు ట్రంపెట్స్ లాగా. సో ఎవరు ఏం చేస్తున్నారో ముందే తెలిసిపోతుంది. అంటే నోట్లు వేసేవాళ్ళు మొదటి కన్నంలో వేస్తారు, అంటే బంగారం వేసేవాళ్ళు. అలా చివరి 7వ కన్నం దగ్గర కూర్చున్నారు యేసు ప్రభు గారు. అక్కడ అంటే తక్కువ డబ్బులు వేసేవారు ఆ చివరి కన్నంలో వేస్తారు. లాస్ట్ సాకెట్ కాకులు పెట్టి ఆ పేద యేసు ప్రభు గారు అక్కడ కూర్చొని చూస్తున్నారు. వేసిన వాళ్ళందరూ మొదటి దాంట్లో వేసిన వాళ్ళు కొన్ని వెళ్ళిపోతున్నారు, అంటే ఎక్కువ ఇచ్చారు. ఆ చివరి కానుక, ఆ చివరి సాకెట్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, ఒక ఆవిడ వచ్చింది, పేద విధవరాలు వచ్చి ఆమె ఆ కానుక అందులో వేసి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వారు చూస్తున్నారు అక్కడ కూర్చొని. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు వారి కాలంలో ఈ కానుకలు పెట్టి పక్కనే ఒక పెద్ద ద్వారం ఉంటుంది అన్నమాట, ఒక డోర్ ఉంటుంది. దాన్ని షీప్ గేట్ అంటారు. షీప్ గేట్, గొర్రెల పోగు ద్వారము, షీప్ గేట్ అంటే. అందుకని యేసు ప్రభు వారు అన్నారు కదా, నేనే మార్గము సత్యము గొర్రెలకు నేను. సో ఈ మాటలన్నీ అక్కడ ఆ తలుపు దగ్గర కూర్చొని ఉన్నవే యేసు ప్రభు వారు. ఈ కానుకలు పెట్టి కూడా ఈ తలుపుకి అక్కడికి మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, అందరికంటే ఈమె అత్యున్నతముగా దేవునికి ఇచ్చాను. అత్యున్నతముగా దేవునికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చింది అని మనం గమనించినట్లయితే, ఈ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె తన లేమిలో నుండి వేశారు. కాబట్టి ఈ యొక్క మనం పండుగ లేకపోతే దేవునికి ఇచ్చే కానుకలు ఏముండాలంటే, అవర్ ఆఫరింగ్ షుడ్ హ్యావ్ ఏ క్వాలిటీ. మన యొక్క అర్పణలో సమృద్ధి ఉండాలి. మన యొక్క అర్పణలో, అర్పణ అర్పించే విధానంలో, లేదా పండుగ చేయు విధానం గురించి మనం ఆలోచన చేసాము. మూడవదిగా మనం గమనించినట్లయితే మన యొక్క అర్పణలో ఏముండాలంటే సమృద్ధి ఉండాలి. అవర్ ఆఫరింగ్ షుడ్ హ్యావ్ ఏ క్వాలిటీ.
రెండవదిగా మనము గమనించినట్లయితే మనందరికీ కూడా తెలిసిన సంఘటన ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి ఇద్దరు అన్నదమ్ముల అర్పణ అర్పించడానికి వెళ్ళారు. అక్కడ కయీను హేబేలు యొక్క అర్పణ. ఇక్కడ ఇద్దరు కూడా దేవుడు వారికి ఇచ్చిన వాటిని హేబేలు శ్రేష్టమైన వాటిని క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. అందులో తొలిచూలు పుట్టిన వాటిని ఎంచి తీసుకొని వచ్చాడు. కయ్యను కూడా తీసుకొని వచ్చాడు. ఇద్దరు తెచ్చారు. కానీ కయ్యను కొంత భాగము దాచుకొని కొంత తెచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరి ఇద్దరు కూడా he did not choose the qualitative one. దేవునికి ఏమి ఇవ్వాలో అని తానే ముందు నిర్ణయించుకొని వచ్చాడు. కానీ అక్కడ హేబేలు మాత్రము దేవుని దగ్గర మొత్తం తీసుకుని వచ్చాడు. ప్రభువా నీకు ఏది కావాలో అది తీసుకో, వాట్ ఎవర్ యు వాంట్ యు టేక్, రెస్ట్ యు విల్ డు. దేవునికి ఇవ్వడంలో దేవుడికి ఇచ్చిన అవకాశం ఎంపిక చేసుకునే విధానంలో దేవానికి ఏం కావాలో తీసుకో. కానీ ఇష్టం ఏం చేశాడంటే, కయ్యను ఏం చేశాడంటే దేవునికి ఏది ఇవ్వాలో తానే ముందు నిర్ణయించుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 36-37 వచనాల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 36-37 వచనాల్లో కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అన్నాడు ఉండేను. అతడు భూమి గలవాడై ఉండి వాటిని అమ్మి వాటిని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. అపోస్తలు అతనికి హెచ్చరిక పుత్రుడైన అర్థమించు బర్నబా అని పేరు పెట్టి ఉండేది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇక్కడ మూడవదిగా మనం గమనించినట్లయితే ది ఆఫరింగ్ షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్. మన యొక్క అర్పణలో చిత్తశుద్ధి ఉండాలి. మొట్టమొదటిగా అర్పణలో సమృద్ధి ఉండాలి. రెండవది అర్పణలో శ్రేష్టత ఉండాలి. మూడవది అర్పణలో చిత్తశుద్ధి ఉండాలి. అవర్ ఆఫరింగ్ షుడ్ హ్యావ్ ఎ కమిట్మెంట్. ఇక్కడ లేవీయుడు అతనికి ఏం పేరు పెట్టారు? అతని పేరు ఏంటంటే యోసేపు. తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారంటే యోసేపు అని పేరు పెట్టారు. యోసేపు అన్న మాటకు అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ అని అర్థం, మనందరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ భూమి గలవాడై ఉండి వాటిని అన్నింటినీ కూడా అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాను అని రాయబడింది. అప్పుడు సంఘము అతనికి ఏం పేరు పెట్టారంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు, ఇతరులను ఆదరించేవాడు. బర్నబా అనే పేరు అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు, ఇతరులను ప్రోత్సహించేవాడు. ఇతరుల కొరకు తన యొక్క ఆస్తిని అంతటినీ కూడా అమ్మి వాటి యొక్క వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. దేవునికి మనం ఇచ్చేది దేర్ వాస్ ఎ కమిట్మెంట్. అతని యొక్క అర్పణలో శ్రేష్టత ఉంది. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమ, ఈ యొక్క ఉదయ కాలమందు కృతజ్ఞత అర్పణల పండుగ చేయడానికి మనం వచ్చాము. చివరిగా మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగ్యం ఇవ్వగలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే దేవునికి మనం ఏ ఆలోచనతో ఇస్తున్నాము, దేవునికి ఎటువంటి మనసుతో అర్పణ అర్పిస్తున్నాము. ఈ కృతజ్ఞత అర్పణల పండుగ నాడు దేవునికి ఏ ఆలోచనతో కానుకలు సమర్పించాలని ఇంటి దగ్గరే సిద్ధపడి వచ్చేస్తాం. అంతే, ఇంకా సమస్య లేదు. ఈ సంవత్సరం 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇంకా ఎప్పుడు ఆపినా
నాలో పెడతారు. ఇంకా ఏం పేరు మాస్లానందరూ దిగొచ్చి ప్రసంగం చేసినా ఇంకా మనసు మారదు కొంతమంది. అంటే ఇవ్వాలి, బియ్యే ఇవ్వాలి అంతే, కుదరదు. దేవుడు అద్భుతంగా మనల్ని సంరక్షించాడు, అద్భుతంగా కాపాడాడు, అద్భుతంగా మనల్ని నడిపించాడు. మనం గమనించినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు, మనుషులు ఏ పంట పోయినో ఏమి విత్తునో ఆ పంటనే. ఈ 7వ వచనంలో ఏది విత్తుతారో అదే పోస్తారని ఉంది కదా. దాని అర్థం ఏంటంటే మీరు విత్తిన వాటి ద్వారా మీరు పంట ద్వారా విడిపించబడతారు. యు షాల్ బి రిడీమ్డ్ బై యువర్ ఫ్రూట్. రిడీమ్డ్ అంటే మీరు విమోచన పొందుతారు అన్నమాట. ఇక్కడ రిడీమ్డ్ అనే గ్రీక్ పదాన్ని వాడాడు 7వ వచనంలో. ఏం విత్తారో అంటే సాధారణంగా ఏం విత్తారు, ఎంత వేస్తే అంత వస్తుంది, అది కాదు అక్కడ ఆలోచన. అర్థం ఏంటంటే విత్తువాడు ఎలా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయ పంటను పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమైన పంటను పోయును. కాబట్టి ఇక్కడ ఏమి విత్తుతారో అదే పోస్తారు అనే మాటకు 7వ మాటలో 7వ వచనంలో వెల చెల్లించుట అక్కడ వాడబడిన మాట ఏంటంటే లుకోడో అనే మాటను ఉపయోగించాడు గ్రీక్లో. లుకోడో, ఈ లుకోడో అనే మాట నుండే లూడో అనే పదం వచ్చింది. లూడో చెంతలు ఆడుకుంటారు కదా, లూడో గేమ్. ఈ లుకోడో అనే పదం నుండే లూడో అనే మాట వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే నీవు విడిపింపబడతావు. ఏ విధంగా విడిపింపబడతావంటే నీవు ఏ ప్రయత్నం చేస్తావో, ఎటువంటి ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం ద్వారానే నీవు విడిపించబడు. చివరి వచనం వచ్చేసరికి మనం మేలు చేయుటకు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిద్దామని తగిన కాలమందు పంట మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి తిరిగి, నో డౌట్. అంటే దేవునికి ఇచ్చింది దేవుడు తన దగ్గర ఉంచుకోడు, కానీ తగిన సమయమందు దేవుడు మనకి ఇచ్చేవాడుగా. ప్రియ విశ్వాసులారా, మన యొక్క అర్పణ ఏ విధంగా మనుషులు ఏమి విత్తునో దాని ద్వారానే, అంటే పోయును అంటే విమోచింపబడును అని అర్థం. ఇన్ని విత్తనాలు పట్టుకొని భూమిలో వేసామనుకోండి, అది సమృద్ధైన పంట వస్తుంది. ఏ ఉద్దేశంతో విత్తుతాము, ఏ ఆలోచనకైతే దేవునికి ఇస్తామో ఆ ఆలోచన ద్వారానే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దాని అర్థం ఉంది. మనుషులు ఏమి టిట్ ఫర్ ట్యాట్ కాదు, ఇంగ్లీష్లో టిట్ ఫర్ ట్యాట్ అంటారు. అది కాదు. మనం ఏ విధంగా సమర్పిస్తున్నాము, you will get back in the same way. విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంఘం, ఈ 2025వ సంవత్సరం దేవుని యొక్క సన్నిధానంలో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా ఉదయ కాలంలో కృతజ్ఞత అర్పణల పండుగను ఆచరించడానికి వచ్చాము. కృతజ్ఞత అర్పణల పండుగ దేవుడు మన యొక్క జీవితాల్లో చేసిన మేలులు ఆశీర్వాదాలను బట్టి దేవునికి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాం. మొదటి అన్నదమ్ముల యొక్క అర్పణలో సమృద్ధి, విధవరాల యొక్క అర్పణలో శ్రేష్టత, కుప్రలో పుట్టిన లేవీల యొక్క అర్పణలో చిత్తశుద్ధి. అతడు సమస్తమును తీసుకొని వచ్చి యెహోవా సన్నిధానంలో సంఘంలో, ఆదిమ సంఘంలో అర్పించాడు. ఎప్పుడైతే అతడు అర్పించాడో సంఘం అతనికి ఏం పేరు పెట్టింది? ఆదరణ. అర్థం నుంచి బర్నబా అని పేరు పెట్టి అని రాయబడి, బర్నబా అని పేరు పెట్టి ది
ఆరిజిన్ ఆఫ్ ద ఫెస్టివల్, పండుగ యొక్క స్థాపన. రెండవది ది ఆర్డర్ ఆఫ్ ది ఫెస్టివల్, పండుగ చేయు విధానం. మూడవది ది అబ్జర్వింగ్ ఆఫ్ ద ఫెస్టివల్, పండుగ ఏ విధంగా మనం చేస్తాం. ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమ, ఈ యొక్క ఉదయ కాలం మన యొక్క అర్పణలో చిత్తశుద్ధి ఉందా? మన యొక్క అర్పణలో పాపపు ఒప్పుకోలు ఉందా? మన యొక్క అర్పణలో ఆదరించే గుణం ఉందా? ఒకసారి మేము ఆలోచించాలి. వాక్యాన్ని ముగిస్తాను. ఒక దగ్గర ఇలాగే కృతజ్ఞత అర్పణలో పండుగ జరుగుతున్నారు. ఒక ఊళ్ళో కానుకలు సేకరిస్తున్నారట. ఒక అన్న చెల్లి చర్చికి వెళ్ళారు. ఇద్దరు చిన్నపిల్లలు అన్న చెల్లి చర్చికి వెళ్ళారు. తమ్ముడు అక్క గుర్తులేదు నాకు, తమ్ముడు అక్క చర్చికి వెళ్ళారు. పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిందంట, కానుకలు సేకరిస్తున్నారు. పాస్టర్ గారు అన్నారట, మీ యొక్క జీవితాన్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అర్పణ మీరు అర్పించాలని చెప్పారు. అలాగా ఇంగ్లాండ్ దేశంలో ఈ కానుకలు సేకరిస్తున్నారు. ప్లేట్ వస్తుందట, ప్లేట్ ఆఫరింగ్ ప్లేట్. అందరి దగ్గరికి వెళ్ళి అందరూ కానుకలు వేస్తున్నారట. ఆ చివరి కూర్చున్న చిన్నపిల్లాడు ఏం చేయాలో తెలియక ఎప్పుడైతే చూసుకున్నాడంట, జోబులో కోట్లో డబ్బులు లేవు, వెళ్ళిపోయి ఆ ప్లేట్లో కూర్చుంటాడు. వెళ్ళిపోయి విచారణ చేస్తాడు, ప్లేట్లో కూర్చున్నాడు. ఆ కానుకలు సేకరిస్తున్న సంకల్పాలకు అర్థం ఉండదంటే ఏం చేయాలి. పాస్టర్ గారు చూశారట, స్టేజ్ మీద పాస్టర్ గారు తీసుకున్నాడు, ఒక తీసుకొచ్చారట. వేసుకుంటారు ప్లేట్ తీసుకొని వచ్చిన తర్వాత ఏంటి బాబు అంటే, నా దగ్గర డబ్బులు తేడం మర్చిపోయానంటే ఈరోజు నేను దేవుడికి నా జీవితాన్ని వెంటనే మాస్టర్ గారు సంకల్పాలు ఆశీర్వదించారు. అయిపోయింది. అదే చిన్నపిల్లడు ఆ ప్లేట్లో కూర్చున్న కుర్రవాడు కొన్ని సంవత్సరాల తర్వాత, సుమారు 6-9 సంవత్సరాల తర్వాత 12వ ఏట ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించాడు. ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. అతనే డేవిడ్. చీకటి ఖండానికి విలువలేదు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, మీరు ఇంటి దగ్గర సీల్ చేసిన కవర్ తెచ్చి ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మీ యొక్క జీవితాలను ప్రేరేపించినట్లయితే ఒకసారి మీరు అర్పించే అర్పణ గురించి పునరాలోచించుకోవాలి. దేవుడు మనకు అనేకమైన 7 దినములు ఒక్కొక్క దానిని బట్టి ఇశ్రాయేలీయులు దేవునికి అర్పణ అర్పిస్తుండేవారు. ఆరోగ్యం బట్టి, బిడ్డల యొక్క జీవితాలను బట్టి, వారికి ఇచ్చిన ఫలములను బట్టి, వారికి ఇచ్చిన సమస్యలను ఒక్కొక్క దినం ఒక్కొక్క రకమైన ఫలములు దేవుని ద్వారా అర్పిస్తున్నారు. మనము ఏం అర్పిస్తున్నాం? సర్వాంశించి మన యొక్క అర్పణలో శ్రేష్టత ఉండాలి, మన యొక్క అర్పణలో సమృద్ధి ఉండాలి, మన యొక్క అర్పణలో చిత్తశుద్ధి. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. కృపాకరం గల యేసయ్యాకి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నేను మరొకసారి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పొందుతున్నాను తండ్రి. వాక్యం ఎత్తుబడి ఉన్నది ప్రభా, నీ అలనాడు ఇశ్రాయేలుని ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుండి ప్రభా వాగ్దాన దేశంలోకి తీసుకొని వచ్చి మీరు నాకు పండుగను ఆచరించగలను యాలయనగా నేను మిమ్మల్ని ప్రభా మరి దాస్యం నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి ఉన్నాననే విషయాన్ని మీరు మనకు వారికి తెలియజేస్తున్నారు ప్రభా. వాక్యము ఎవరైతే విని ఉన్నారో వారందరూ నేను కూడా వాక్యము వెతబడి రాబోయే దినాల్లో ఫలించి అభివృద్ధి పొందులాగా సహాయం దయచేయమని తండ్రి. మమ్మల్ని మా సంఘాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అర్పించుకున్నాం ప్రభా. వారి సెమినరీని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనం తండ్రి, ముఖ్యంగా సంఘం అంతటినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించుకొని నిన్న వారందరూ హృదయంలో కూడా వాక్యం వెతబడి రాబోయే దినాల్లో ఫలించి అభివృద్ధి పొందేలాగా సహాయం దయచేస్తాను నమ్ముచు నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ వాక్యమైన నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి.